సంస్కృత సాహిత్యంలో పేరెన్నిక గల కవి ఆదికవి వాల్మీకి మహర్షి. సంస్కృత భాషకు ఆదికవి అని వాల్మీకి వారిని గుర్తిస్తారు. శ్లోకము అనే ప్రక్రియను కనుగొన్నది వాల్మీకి మహర్షి. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి వాల్మీకి ప్రాచేతసుడు అని పేరు కూడా ప్రసిద్ధం. వాల్మీకి అనగా పుట్ట నుండి వెలుపలికి వచ్చిన వారు అని, మహర్షి అనగా రామ రామ అని తపస్సు చేసినవాడు అని, సంస్కృత భాషకు ఆద్యుడు కాబట్టి ఆదికవి అని వాల్మీకి మహర్షికి పేర్లు వచ్చాయి. ఉత్తరకాండలో రామ నేను ప్రాచేతసుడను అని వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు. ప్రచేతసుల చరిత్ర శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో ఉంది. అందుకు ఈ శ్లోకమే సాక్ష్యం. కేతే ప్రచేతసో నామా కశ్యపత్యాని శూరకస్యాన్వయ వావే ప్రఖ్యాతః కుత్ర వాసత్రమాసత స్వధర్మశీలై పురుషైర్భగవాన్ పురుషోత్తమ యుజ్యమానో భక్తిమత నారదేనేరిత కిల అని శ్లోకము శ్రీమద్ భాగవతంలో ఉన్నది. ఈ ప్రశ్నను మొదటి శ్లోకంలో విదురుడు నారదుల వారిని ప్రశ్నించగా అప్పుడు నారదుల వారు రెండవ శ్లోకాన్ని సమాధానంగా చెబుతాడు. వాల్మీకి 10 మంది ప్రచేతసులలో 7వ వాడు అని ఉంది. వాల్మీకి ఎక్కడ ఎప్పుడు తాను తన జీవిత చరిత్రను వెలిబుచ్చకపోవడంతో కొందరు వాల్మీకిని రత్నాకరుడు అని, పూర్వాశ్రమాలలో దొంగ అని, దారిదోపిడీదారుడని, బ్రాహ్మణుడని, అగ్నిశర్మ అని, కిరాతుడని రాశారు. వీటికి చారిత్రక ఆధారాలు ఏవి కూడా లేవు. వాల్మీకి జీవితకాలంపై పరిశోధనలు జరిగాయి. క్రీస్తు పూర్వము 1000వ సంవత్సరంలో రామాయణం రచించబడింది అని జిఎస్ ఆల్టేకర్ తన పరిశోధనలో నిర్ధారించారు. అలాగే క్రీస్తు పూర్వము 100వ సంవత్సరంలో అశ్వాఘోషుడు తన బుద్ధ చరిత్రలో వాల్మీకి రామాయణాన్ని గురించి ప్రస్తావించాడు. వాల్మీకి శిష్యులు 3, ఒకరు భరద్వాజుడు, లవుడు, కుశుడు. వాల్మీకి రచించిన మరొక రచన యోగా వాసిష్టము అనే రచన. ఇది రామాయణంలో అంతర్భాగమని వాల్మీకి గారు పేర్కొనడం జరిగింది. వాల్మీకి రామాయణము యందలి తొలి శ్లోకం మానిషాద ప్రతిష్టాం త్వామగమః శాశ్వతీ సమః యత్క్రౌంచమిథునాదేకమవధీ కామమోహితం. అనగా అర్థం, ఓ కిరాతుడా, నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదవు. ఎందుకంటే క్రౌంచపక్షుల జంటలో కామ పరవశమై ఉన్న ఒక మగపక్షిని చంపితివి అని వాల్మీకి అప్రయత్నంగా శోకం నుండి శ్లోకాన్ని పుట్టించాడు. ఇదే రామాయణం యందలి మొట్టమొదటి శ్లోకం. అటవీ తెగకు చెందిన వాల్మీకి మహర్షి కరువుల వల్ల ఉత్తర భారతదేశం నుండి వలసబాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయము పొంది మహర్షిగా మారి
దండకారణ్యం గుండా దక్షిణ భారతదేశము, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళారు. ఇలా ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వెళ్ళే మార్గ మధ్యలో రామాయణ కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశారు వాల్మీకి. శ్రీలంకలో తాను రామాయణాన్ని యుద్ధకాండతో ముగించి శ్రీలంకలోనే తనువు చాలించాడు. రామాయణం మానవ జీవన మూల్యాలను దర్శింపజేసే అక్షరమణి దర్పణం. రామాయణం కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మ సెలవిచ్చారు. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము, మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ రామాయణం కథ. రామాయణం ద్వారా మనము ఈ విషయాలను గ్రహించవచ్చు. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానము, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి శిష్యానురక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన ఇలాంటి జీవిత పార్శ్వాలెన్నిటినో చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే మన జీవితాన్నే చదవడం. రామాయణం పారాయణ గ్రంథమే కాదు, ఆచరణ గ్రంథం కూడా. అందుకే రామో విగ్రహవన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని మారీచుని నుండి వాల్మీకి ఈ మాటలు పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణము వంటి ఆదర్శ కావ్యము లేదు. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము రామాయణం. దీన్ని రచించి వాల్మీకి ఆది కవిగా కీర్తి పొందారు. రామాయణమునకు గల పేర్లు: పౌలస్యవధ, సీతాయచరితం మహత్ అనే పేర్లు రామాయణానికి కలవు. రామాయణము మొత్తము 6 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఉత్తరకాండతో కలిపి రామాయణం మొత్తం 7 కాండలని వాల్మీకి రామాయణంలో ఉంది. వాల్మీకి రచించిన రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయని వాల్మీకి రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు.